హలో వరంగల్, వెల్కమ్ టు మన ఛానల్ శృతితో సోపతి. మస్తు రోజులు కాదు, మస్తు సంవత్సరాల తర్వాత మళ్ళా వరంగల్ వచ్చిన మా అక్క అంటారు కదా సీనియర్ తర్వాత ఓన్ సిస్టర్ అవుతుంది. ఈ మామనే బాగా బాగా అంటే నా గురించి ఎవరికన్నా తెలుసు, ఆమెను అడిగితే ఆమె జీవితం చెప్తుంది, నా జీవితం మొత్తం చెప్తుంది. అంటే ఈ మొక్కతే ఫస్ట్ ఏమైనా బాధ వచ్చినా ఈమెకే ఫోన్ చేస్తా. ఎప్పుడు పరిచయం చేయలేదు, ఎందుకంటే నేను అటు పోయినప్పటి నుంచి ఒకసారి కూడా కలలేదు. కలిసినా కూడా రాత్రి 12ంటికి కలిసి వచ్చినావు. అప్పుడు ఫస్ట్ కాదు, ఎన్ని గొడవల తర్వాత వచ్చింది తెలుసా గైస్. తల్లి పెట్టింది అన్న, అతను బ్లాక్ ఎత్తా అని బ్లాక్ మెయిల్ చేసింది నా నెంబర్ బ్లాక్ ఎత్తా అని. అవును, మరి వచ్చిన తర్వాత నుంచి ఒక్కసారి కూడా రాలేదు. అది కూడా నిన్న వచ్చి ఇప్పుడేమో అక్క నేను వస్తున్నా అంట. అది కూడా చెప్పలేదు, ఏం లేదు. తనకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన, సడన్ సర్ప్రైజ్. సో ఇప్పుడైతే మేము యూనివర్సిటీకి పోతున్నాము. సో ఎందుకు పోతున్నా అంటే నేను మళ్ళీ చదువుకుందామని పోతున్నా. ఆ కథ ఏందన్న బ్లాగ్ మొత్తం. సో మిస్ చేయకుండా చూడు. ఇక్కడ సెక్యూరిటీకి ఇద్దరు ఉంటుండే, ఓన్లీ వాడు తాళ్ళని పంపిస్తుండే. కానీ ఇప్పుడు మమ్మల్ని ఐడి కార్డు చూపేదాకా పంపలేదు. అక్కకు ఆల్రెడీ ఐడి కార్డు ఉంది, అక్క పిహెచ్డి చేస్తుంది. సో నిజాలు కాదు నిజాలు. ఇంకొకటి ఏంటంటే అక్క ఎంపీడీ చేసినప్పుడు యూనివర్సిటీ 5th ర్యాంక్, అంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిపి. నేను ఒక చదువు బిడ్డతో ఉండేదానిగా నేను చదివేదాన్ని కాదు. ఒక చదువు బిడ్డతో ఉండేదానిగా నేను చదివేదాన్ని కాదు. అప్పట్లో గుట్ట, ఇప్పుడు అంటే చదవట్లేదు. ఇప్పుడు అయిపోయింది కట్ట స్టోరీ. అందుకే పిహెచ్డి ఏదో నడిపిస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్. అప్పట్లో ఇక్కడ ఒక ఇరానీ చాయ్, ఇక్కడ బాబాయ్ చాయ్. ఇదే మా హాస్టల్. వాడు తిరిగేది మంచిగా, రాత్రులు తిరిగి తిరిగి లాస్ట్ కి వచ్చేటోళ్ళం. 9 లోపు ఇంట్లో ఉండేటోళ్ళం. 9 తర్వాత వచ్చినామంటే ఇంటికి ఫోన్ పోతుండే పేరెంట్స్, సంపుతుండే. ఇదే మా డిపార్ట్మెంట్. ఇక్కడనే ఆడుకునేది మంచిగా. నేను బ్యాడ్మింటన్ కోర్టు, దాని పక్కన ఉన్నదేమో జిమ్. ఇదే జిమ్ అన్న ఒకటి ఆడుంటుంది అక్కడ, దాన్ని ఎక్కేది. నేను అది ఎక్కడానికి పోయేదాన్ని, దాన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేయడానికి. రోప్ క్లైంబింగ్. ఇదేమో ఇండోర్ స్టేడియం, బ్యాడ్మింటన్ లోపల ఉన్నారుగా అక్క వాళ్ళు బాగానే మనకి. అది ఇది బీపీడోళ్ళకి అనుకుంటా, ఇదో గేమ్ జరుగుతుంది అనుకుంటా. ఇదే మా కాలేజ్. అసలు జనాలే లేరు అక్క. ఎండగా చంపుతూరు పొరగా. మరి ఎట్లా ప్రాక్టికల్స్ ఉన్నట్టున్నాయి, అందుకే ఇదంతా. ఇలా డ్రెస్సులు మంచిగా ఎంత బాగుండేది అప్పట్లో కాలేజ్. ఇదే మా కాలేజ్. చేసిన అక్కడ సెకండ్ ఇయర్ కూడా ఎక్కువ కిందనే కూర్చున్నాం, పైనకి రాలే. ఇలా కూర్చునేది కావచ్చు అప్పుడప్పుడు. సో ఇదే మా కాలేజ్. నేను బీపీడీ ఇక్కడనే చేసిన. బీపీడీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అసలు జీవితం అంటే ఏంది అని నేర్చుకోవడం మొదలెట్టింది ఇక్కడనే. కానీ ఎంపీడీ సీట్ వచ్చినా కూడా అడ్మిషన్ వేసి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లండన్ పోవాల్సి వచ్చింది. సో దానికోసం రీఅడ్మిషన్ వేయడానికి ఇక్కడికి వచ్చిన. ఇదే మస్తు అంటే మస్తు నేర్చుకున్నా ఇక్కడనే. నేను అప్పుడు ఆ కూరలు ఎడ్దానికి ఉండేదాన్ని. మెమోరీస్ మస్తు ఇక్కడనే నాకు మస్తు మెమరీస్ ఉన్నాయి. ఇంకా వీడియో తీసుకోవాలంటే ఇంకా గవర్నమెంట్ మెమరీస్. ఇక అప్పుడప్పుడు ఇక ఇట్లా జానేది అక్క. ఆయనతో పడేవు, ఇప్పుడు జారక్కడే, అప్పుడు జారొచ్చి. మేము ఫస్ట్ ఇయర్ సీనియర్స్ ఎంత తీసేటోళ్ళు 5th క్లాసులు. నేను కూర్చొని వస్తుంది అక్కడ చదువుతున్నాను 8లో. అరే నువ్వు దాన్ని రాంగే నేను రాంగి చెప్తా అని ఇట్లా గుంపులు కూర్చొని చూసేది. ఆ నుంచి మాకు మొత్తం గప్పులు కొట్టేది గుండె. 5th క్లాస్లో 30 సార్లు అయినాయా మీకు? 30 సార్లు అయినాయి. నన్నే ఫస్ట్ ఇంకా డాన్స్ చేయాలంటే నాట్యం. ఇక ఒకరోజు ఆమె ఏమందంటే ఆ పేరెందుకు కానీ నాట్యం చేయాలంటే
అక్క నాకు రాదు, నువ్వు చేసి చూపెట్టే నువ్వు ఎట్లా వేస్తే నేను అట్లనే చేసి చూపెడతా అని చెప్పాను. ఇది నన్నే అనుకుందా రివర్స్, నన్నే నీకు చేసి పెట్టాలని అదొక 5 క్లాస్ మనం ఎల్లెళ్ళు కొట్టుకున్న తర్వాత మా ఊరు మన ఊరు అంత ఉద్యోగం ఖాళీ కలిసి మా ఊరు ఆమెను ఎట్లా అంటారు, మీ ఊరు ఆమెను ఎట్లా అంటారు అని కొట్టుకున్నా. తర్వాత నా 5 క్లాస్ అప్పుడు కొంచెం జూనియర్స్ లిటరల్లీ చిచ్చు పోసుకున్నారు. నువ్వు పోపిచ్చినావు, పోసుకోవడం కాదు నువ్వు పోపిచ్చినావు. నేను మస్తు ఘోరంగా ఫీల్ అయ్యే విషయం ఏదైనా ఉందనంటే ఎంపీడీ సీట్ వచ్చుడే మస్తు కష్టం. ఎందుకంటే కేయూఓలో కలిపి 80 సీట్లు ఉంటే అందులో మనకు సీట్ వచ్చింది, దాన్ని వదిలిపెట్టుకొని లండన్ పోయినా. సో అదే కొంచెం బాధ అనిపిస్తుంది. అది ఇది కంప్లీట్ అయిన తర్వాత పోయే ఛాన్స్ ఉన్న మంచిగా ఉంది. ఇప్పుడు రీఅడ్మిషన్ అయితే మంచిగా వచ్చి ఎగ్జామ్స్ రాసుకుంటే అట్లీస్ట్ ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటే అయినా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే 10 ఏళ్ళు అయినా మంచిది. ఎక్కడ పోయినా షాపింగ్ తప్పదు అన్నట్టు నేను షాపింగ్ కూడా వచ్చాను, వీడికి వచ్చి కూడా నేను షాపింగ్కి వచ్చిన అట్లా ఉంటుంది మనతోని. కాదు ఫస్ట్ గేటు ఇదే మా హాస్టల్, ఇట్లా ఆడ పోవాలి. సాయంత్రం అయిందంటే చాలు ఇటు అటు పక్కన కూర్చొని లవర్స్ తో పాటు స్పాట్లు పెట్టుకొని అచ్చపోయేటోళ్ళని అందరినీ కామెంట్ చేసుకుంటా కూర్చునేది. కానీ నాకు ఇప్పుడు ఇక్కడ ఎందుకు నవ్వుతుందంటే వాచ్మెన్ ఐడియా అడిగితే ఇట్లా స్కాలర్ గైస్ ఈ డోంట్ నో మీ, అందుకనే అట్లా చెప్పినా. అది నువ్వు మెల్లగా కూడా చెప్పొచ్చును స్కాలర్ అన్నట్టు. అట్ సైడ్ గేట్ నుంచి వస్తాను కదా, అందుకు మీ నోస్ ఐడియాలజీ అట్టు లేదు. సో మేము రోజు సాయంత్రం ఇక్కడ కూర్చుని అచ్చిపేటలను చూసుకుంటా కూర్చునేది. ఇక్కడ కూర్చుంటే మస్తు టైం చదివే నైట్ అంతా ఎందుకు వస్తామా, ఏదో 7 వరకు ఇక్కడ కూర్చునేది. తర్వాత 7:30, 8కి ఆ వాచ్మెన్ అనుకుని వచ్చి ఎల్లగొట్టేటోళ్ళు కట్టె పట్టుకొని పోరమ్మ పోరు లోపల కోరు లేకుండా మీ అయ్యవకు ఫోన్ చేస్తామని. సో అదే పద్మాక్షి హాస్టల్ లోపలికోమాక. ఏ డిపార్ట్మెంట్ వాడు ఆ డిపార్ట్మెంట్ కు మంచిగా అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని అమ్మాయిలతోని అబ్బా ఏం ఎంజాయ్ చేస్తుందో. అప్పుడు మాకేమో ప్రాక్టికల్స్ ఇలా పోతే బాయ్స్ హాస్టల్ ముంగటికి వెళ్ళి అట్లా వాడు అని లవర్స్ అడ్డా కాడికి లైట్ల కాడిపోతుంది. నువ్వు అన్న లైట్ స్తంభం ఉంది కదా ఆడిపోతుంది కరెక్ట్. అది లవర్స్ అడ్డా, దాని పేరు పోలు. ఇప్పుడు జనాలు లేరు. అప్పట్లో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పోలీస్ బండి ఉంటుంది ఎప్పుడు లవర్స్ అడ్డా కాడ. ఈ బాయ్స్ హాస్టల్. సో హాస్టల్ మొత్తంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళే మస్తు ఘోరంగా గజగజానికి భయపడేది. రాత్రి 12 దాకా కూడా పడుకోకుండా. గ్రేట్ థింగ్ ఒకటి చెప్తా ఏంటంటే ప్లీజ్ పక్కన రూమ్ వాళ్ళని డోర్ ఇట్లా నాక్ చేసేసి వచ్చేస్తుంది. అవి ఎవరు కొట్టిర్రో ఏమో అని వాళ్ళు దయ్యం అనుకొని మస్తు భయపడుతుండే వాళ్ళు. దీనికి 12 గంటలకు మళ్ళీ రాత్రి 12 గంటలకి ఎంత మంచి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో. ఇదే మా హాస్టల్. మా తోడుకి ఇక్కడ బట్టలు ఆరేసుకుంటానికి వెళ్ళి బాత్రూమ్ ఇంకా మన ఇంటనే ఉంటారు అక్క. ఇదే బతుకు ఇంకా వాళ్ళకి అది ఇచ్చుడే. సో కానీ నేను మాత్రం సెకండ్ ఇయర్ లో ఈ హాస్టల్ ఉన్నా అక్కతో. అక్క వాళ్ళు ఎంపీడ్ పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకి మంచి మంచి రూమ్ నెంబర్ 21. అప్పట్లో పేర్లు కూడా లేవు, ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఒకటే అన్నిటి కలిసి ఒకటే పద్మాక్షి. ఇప్పుడే పేర్లు మార్చి కొత్తది కదా అందుకే. మీకు అన్నిటికీ పెయింటింగ్ చేస్తారా? పెయింట్ వేసారు చూడు బిల్డింగ్స్. అవును కానీ ఆయన తుక్కైనదిగా. ఇదే మా హాస్టల్. వద్దురా రియాలిటీ తెలిసి బాగుండదు అందుకే అయితే ఓకే. ఇదే మా హాస్టల్. అప్పట్లో ఇక్కడనే బట్టలు ఆరేసుకునేది. ఇవన్నీ బీపేడు ఉండడానికి. అక్క నిజం మనకేమో గలీజ్ ఇస్తారు, వేరే డిపార్ట్మెంట్ మంచి ఇస్తారు. అంటే మనం గొడవ పెట్టి తీసుకోవాలి. మన వాళ్ళు పాపం భయపడతారు కానీ వాళ్ళతో గొడవ పెట్టి. సో మేము కూడా సాయంత్రం గిట్లనే ఆడుకునేది మేము ఉన్నప్పుడు. అట్లా గ్రౌండ్కి వచ్చి ఇగో సాతగాని వాళ్ళు ఇట్లా సిక్కని అవ్వద్దని చెప్పి రౌండ్లు కొట్టకుండా తప్పించుకునేది అప్పట్లో. అప్పుడప్పుడు నేను కూడా అనుకో. ఇదే మా గ్రౌండ్. ఇగో ఫిజికల్ ఎడ్యుకేషన్. అక్కడ ఫుట్బాల్ ఈ యూనిఫామ్ ఇక వీళ్ళే మా వాళ్ళు. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉంది కాబట్టి. కానీ అక్క ఇప్పుడు సార్లు ఎవరు లేకున్నా వాళ్ళు ఇద్దరే ఎత్తురు పాపం. బికాస్ వాళ్ళకి ఏమైనా యూనివర్సిటీ గేమ్స్ ఉన్నాయేమో. కొంతమంది గేమ్స్ లేకున్నా ఏం లేకున్నా చేస్తారు కదా మంచిగా. ఇంకా పొద్దున అయితే జనాలు ఫుల్ వస్తారు, మస్తు మంది వస్తారు. మేము కూడా గిట్లనే కానీ మస్తు మంది క్లాస్ మొత్తం ఇట్లా ఏమంటారు హైట్ వైజ్ నిల్చొని ఆ తర్వాత అందరం
రౌండ్ గా ఈ గ్రౌండ్ అంతా ఎంతమంది ఉంటే అంతమంది రౌండ్ గా నిల్చొని చేసేది అట్లా వామప్. గ్రూప్ ఒక లీడర్ ఉంటుండే, వామప్ చేపిస్తుండే, ఎవ్రీ వీక్ ఒక చేంజ్ అవుతుండే. షార్టెస్ట్ ఆన్ మై లెఫ్ట్, టాలెస్ట్ ఆన్ మై రైట్, క్లాస్ ఇన్ సింగిల్ లైన్, ఫాలో ఇన్ అంటుండే మూసుకొని పోయి. అవునా, ఒక 2-3 ఏళ్ళ కింద ఇదే మా ప్రపంచం ఉంటుండే గ్రౌండ్. సార్ షూస్ వేసుకోకుండా రాకపోతుండే, ఇప్పుడు చెప్పులతో వచ్చినాను అంటే అనుకోకుండా రావాల్సి వచ్చింది, కానీ లేకపోతే అసలు రాకపోతుండే. ఇగో ఇదంతా బాయ్స్ అండ్ గర్ల్స్, మా క్లాసులు అందరూ ఒక 70-80 మంది. రన్నింగ్ అయిపోయిన తర్వాత, రౌండ్లు అయిపోయిన తర్వాత వార్మప్ వేసుకుంటుండే. నేను బాగా మిస్ అవుతాను. ఆ సార్ గేమ్ ఆడిపించేటప్పుడు దాంట్లో కొంచెం ఏమంటారు కానీ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది, జోవియల్గా ఉంటుండే, మంచిగా. ఉంటుంది. సో వాట్ ఎవర్ ద మెమోరీస్ మిగిలిపోయినాయి అంతే. ఇక్కడ ట్రాక్ మీద ఇప్పుడు నాకు నడితే గమ్మత్తుంది, కానీ అప్పుడు 10-15 రౌండ్లు వేసేది పొద్దుగాల. ఇది 400 కదాక, 400 ట్రాక్ ఇది. అప్పుడే బాగుండేది, ఫిట్గా మంచిగా ఉండేది. ఇప్పుడు దున్న పోతులెక్క ఆయన నడవడానికి కూడా అవుతుంది. సో ఇదే ఏం జరుగుతుంది అంటే ఆడిటోరియం గోల్డ్ మెడల్ ఇస్తారు ఇక్కడ. అసలు నీకు ఇయ్యలేదు నాకు ఇంకా మా ఇయర్ది కాలేదు, ఇది కాకతీయ యూనివర్సిటీ కదా, కొంచెం లేట్ ఇస్తారు, కొంచెం లేట్ గా బాగా లేట్ ఇస్తుంది. సో ఇది SDLC అంటే మళ్ళీ 3-4 తారీఖు వస్తావా? మరి అట్లా వస్తా అంటే పోదాం. ఈరోజు మన వ్లాగ్ ఐ హోప్ మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరి. బాయ్ అందరికి, టేక్ కేర్.